సో గైస్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు బయట మంచిగా తిన్నది కూస్తున్నది. మనం ఈరోజు చికెన్ కూర వండబోతున్నాము. రెసిపీ మీకు కూడా చెప్తే మీరు కావాలంటే మీరు వండుకోవచ్చు తర్వాత ఎప్పుడైనా. అవసరమైన వస్తువులు ఇది ఆప్షనల్. ఇవి రెండు ఉల్లిగడ్డలు, 2 టమాటాలు. మీ చికెన్ ఎంత కావాలంటే అంత. నేనైతే ½ కేజీ తెచ్చుకున్నా. వెయిట్ ముందైతే మనం ఉల్లిగడ్డలు కోసుకోవాలా. ఇవి కోసి నేను మళ్ళీ వీడియో ఆన్ చేస్తా. ఒక్క నిమిషం. ½ కేజీ చికెన్, ఘీ, 1 టమాటా, 2 ఆలుగడ్డలు, 1 ఉల్లిగడ్డ, ఇది అల్లం పేస్టు. మనం ఇప్పుడు ఇలా వేసుకుందాం. ఇది చాలు చేద్దాం. ఇలా వేయగానే గరం అవుతుంది. ఇది ఇంత నెయ్యి తీయడం అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్, మీకు కూడా మంచిది. ఇది వెళ్తాను లేదు చక్క. ఒక్క నిమిషం. సో గాయస్ అట్లా నెయ్యి మొత్తం గరం కాగానే ఏం చేయాలా, ఇట్లా ఉల్లిగడ్డలు వేసుకోవాలా. నెయ్యి మొత్తం గరం కాలే, కొద్దిగా గరం అయింది. ఇది కొయ్యాలి, పడేద్దాం. అది కొద్దిగా కాలిన తర్వాత టమాటా ఇంకా ఆలుగడ్డ వేద్దాం. టమాటా ఎప్పుడు వేద్దాం, మనం మెత్త అయిపోతుంది. చికెన్ వేసుకుందాం తర్వాత. కూర అవుతుంది ఇప్పుడు. తినకపోతే ఇట్లా అన్నం కూడా అవుతుంది. అన్నం పెట్టి మీకు వస్తుంది కాబట్టి మీరు చేసుకోవాలి అన్నం. దానికి రెసిపీ ఉండదు, ఏముండదు. సో ఇట్లా లైట్గా బ్రౌన్ కలర్గా వస్తాయి. కాలిపోతున్నాయి. 1 మినిట్. ఇప్పుడు చికెన్ వేసుకొని తిప్పుకోవాలి మొత్తం. అయ్యో అది జారిపోతుంది. ఒక్క నిమిషం. సో గైస్ పసుపు ఇంకా అల్లం పేస్ట్ వేసుకొని 10 మినిట్స్ వరకు ఉడకనియాల. మంచిగా వాటర్ పోసుకొని. వాటర్ పోసే అవసరం లేదు, చికెన్ వాటర్ ఉంటాయి కాబట్టి అదంతా దాన్నే వెళ్తుంది. 10 మినిట్స్ పాటు అట్లనే కలిపి ఉంచేయాల. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, చెప్పు. ఉర్రుతాయి మళ్ళా. అన్నం అయితే అయిపోయింది చూడండి. కొద్దిసేపు చూడండి, వాటర్ మొత్తం వెళ్ళినాయి చికెన్లోకి వెళ్ళి. మూత తీసేయండి ఇప్పుడు కొద్దిసేపు. ఆ వాటర్ అంతా వెళ్ళిపోతాయి మంచిగా. సో గాయ్స్ ఉప్పు కారం వేసుకోవాలా మీకు తగినంత. కారం అయితే కొద్దిగా ఎక్కువ తింటాను నేను. మీ ఇష్టం ఎంతైతే అంత, మీరు అండే బట్టి కలుపుకోవాలి ఇప్పుడు. సో గాయ్స్ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్తా మీకు. ఒక్క నిమిషం. ఇంకా రాలే. వీడియోలో మీకు ఎట్లా టేస్ట్ లేదు కాబట్టి మంచి లేకుండా మంచి ఉందని చెప్పాలి. అదే నమ్ముతారు, ట్రై చేస్తారు. పర్లేదు బాగుంది, ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా. సో గాయ్స్ ఇలా సండే కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెక్స్ట్ చేస్తారు. మనం ఆలమ్మగానే వీడియో తీయడానికి ట్రై చేద్దాం ఒకసారి. మనకు చేస్తారు కానీ చూద్దాం ఏమంటారో. ఇక్కడ పెట్టేద్దాం ఫోన్ అయితే, చూద్దాం. దే ఆర్ చెక్కింగ్ ద డ్రంక్ అండ్ డ్రైవ్.
ఏమన్నాడు వాడు ఊదిమన్నాడు పంపించేస్తుండు. ఇక్కడ ఎంతమందిని పడుతుండు చూడు ఇక. అమ్మో ఎంతమంది తాగి తందాన వేస్తున్నారు అందరూ. ఒక్క నిమిషం గేర్ మానేద్దాం. సెట్. నేను ఇంకా లైసెన్స్ కూడా అడుగుతానేమో అనుకున్నా, ముడ్డాడు అడగలేడు. సో గాయ్స్ ఈరోజు బ్లాగ్ ఎంతే. మరొక బ్లాగ్తో కలుద్దాం మనము. గేరేయని అంతవరకు బాయ్. ప్రజెంట్ అయితే ఇంటికైతే పోతున్నా అంతే. కనిపిస్తుందా? రేపు కలుద్దాం మళ్ళా కొత్త బ్లాగ్తో. గుడ్ బాయ్.